ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రిని దేవుడు స్తుతింపబడును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మీకు అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆత్మకు అనుదైన ఆహారం అనే కార్యక్రమంలో మరొక దినమును చూడగలగము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, సమయంలో దేవుని మాటలు వినడానికి మనం సిద్ధం చేసుకుందాం. ఉదయకాలంలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మీ ప్రేమను బట్టి తండ్రి నీకు వందనాలు. అయ్యా తండ్రి, దినములు కాలములు అయ్యా మీరు మాకు ఇస్తూ ఉన్నారు, ఆయుష కాలాన్ని పెంచుతూ ఉన్నారు తండ్రి. మేము బ్రతకటం అనేది కాదు కానీ తండ్రి, మీరు ఇస్తున్నారు కనుక మేము బ్రతుకుతూ ఉన్నాము. ఈ బ్రతుకుతున్న ఈ కాలంలో అయ్యా నీకు మహిమకరమైన జీవితాన్ని అవలంబించుటకు అయ్యా నీ వాక్యపు శక్తితో మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి, బుద్ధి చెప్పండి తండ్రి. మాలో ఉంటున్న లోటుపాట్లను బట్టి అయ్యా తండ్రి వాటిని ఖండించి దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మాటలు విని వాటి ప్రకారం బ్రతకడానికి మమ్మల్ని సిద్ధం చేయమని తండ్రి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ఉంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొకసారి దేవుని మాటలో నేర్చుకోవటానికి దేవుడిచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుని సుగుణాలు ఆయనలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో మనలో కూడా అవన్నీ కూడా కనపడాలి. తండ్రి పోలికలు కుమారులను కనపడాలి. తండ్రి యొక్క స్వరూపం కుమారులలో కనపడాలి. అది దేవుని చిరకాల వాంఛ. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలా మారిపోవాలి. ఏ తండ్రి అయినా తన కుమారుల్లో తన పోలికలు చూసి, తన స్వభావం చూసి, తన బుద్ధిని చూసి మురిసిపోతారన్న సంగతి మీకు తెలుసు కదా. మీరు కూడా మీ జీవితములు, మీ పోలికలు మీ బిడ్డల్లో కనబడినప్పుడు, మీ క్రియలు మీ బిడ్డల్లో కనబడినప్పుడు మీరు ఏ విధంగా పొంగిపోతూ ఉంటారో, పరలోకమందున దేవుడు కూడా మన క్రియలు, మన బుద్ధి, మన జ్ఞానము ఆయనతో పోలిక ఉన్నప్పుడు, ఆయనతో సరిపోయినప్పుడు ఆయన కూడా అంతకంటే రెట్టింపు ఆనందపడతాడనే సంగతి గుర్తుంచుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆలోచన చేయగలిగితే ఈ సుగుణాలు అనేవి ఎంత మంచివి అని అంటే ఏమండి, మనం పరలోకం చేరుకోవటానికి, మన దేవుని మహిమపరచడానికి, అనేకులు దేవుని వద్దకు రావటానికి, మన ఆత్మను నరకులను తప్పించుకోవడానికి ఈ సుగుణాలు అనేవి చాలా గొప్పగా ఉపయోగపడతాయండి. అందుకే ఈ సుగుణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సుగుణాలు అనేవి మన ఆధ్యాత్మిక జీవితానికి, సాంఘిక జీవితానికి, సమాజపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా మేలుకరంగా ఉంటాయి. ఇవి మేలుకరంగా ఉంటాయి. అందుకే ఈ మాటలు మనం రోజు చెప్పుకుంటున్నామండి. ఇవేవో మాకు తెలిసినవే కదా, మాకు వచ్చినవే కదా, మాకు తెలుసు కదా అని చెప్పేసి ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే ఏమండి ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఒకసారి ఆలోచించేయండి ప్రియులరా. ఈరోజు ఒక సుగుణాన్ని, దేవునిలో ఉంటున్న ఒక సుగుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 121వ కీర్తనలో రాయబడిన మాట, 121వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఏమన్నా కీర్తనకారుడు పాడుతూ ఉంటున్నాడు, స్తుతిస్తూ ఉంటున్నప్పుడు ఏమని స్తుతిస్తున్నాడు అంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. అంటే సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము. అంటే తండ్రి అయిన దేవుడు, మన దేవుడు సహాయం చేసేవాడని అర్థమవుతుంది. ఏ కొండల వైపు తిరిగినా, మనుషుల వైపు తిరిగినా సహాయము దొరకకపోవచ్చు. కానీ ఆయన ఎవరు అని అంటే భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన ఎవరు? భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త. ఏమంటే సృష్టికర్త దగ్గరికి వెళితే సహాయము లేకుండా రాగలమా? ఆయన సహాయం చేయకుండా ఉండగలడా? మనం ఆయన పిల్లలము కదా, ఆయన మేపు గొర్రెలము కదా, మనము ఆయన వారము కదా, ఆయన వారసులము కదా. ఏమంటే ఆయన నుంచి మనకు సహాయం రాదంటారా? వస్తుంది. అంటే దేవుడు సాయం చేసేవాడు. దేవుని సాయం చాలా గొప్పది.
రోజు మనం బ్రతుకుతూ ఉన్నామంటే మన నాసిక రంధ్రాల దగ్గరికి గాలిని పంపించేది ఎవరు? తన ధనాగారంలో నుంచి దేవుడే. కాలాన్ని రప్పించింది ఎవరు? దేవుడే. మనం విత్తనాలు నాటగానే దాంట్లో నుంచి మొలకలు వచ్చేలా చేసింది ఎవరు? దేవుడే. ఏమండి 3 పూటలా హాయిగా భోజనం చేస్తున్నామంటే ఏంటి కారణం? ఎవరు? దేవుడే. ఏమంటే దేవుని సహాయము చాలా గొప్పది, చాలా గొప్పది. ఆయన సహాయం చేస్తూనే మనకు ఉంటున్నాడు. ఏమండి ఆయన సహాయం మనకు చాలా అవసరం, చాలా అవసరం అండి. యెహోవా వలనే సహాయము కలుగును, యెహోవా వలనే సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. బైబిల్లో ఉంటుంది, ఇదే కీర్తన గ్రంథంలో. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయము వ్యర్థం. ఏమంటే మనుషుల సహాయం వ్యర్థము అని ఎందుకు అంటున్నాడు అంటే, ఏమంటే సహాయం చేస్తారా, చేయగలుగుతారా, స్వార్థంతో చేస్తారా అని మనం ఆలోచన చేసుకోండి. కనుక మనం నమ్ముకున్న దేవునిలో ఇలాంటి గుణం ఉందని అంటే సహాయం చేసే గుణం ఉంది. హెల్పింగ్ నేచర్ అంటాం. హెల్ప్ చేస్తాడు ఆయన, హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆయన. మరి ఈ భూమి మీద ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, పరలోకానికి వారసులుగా, నిత్య జీవానికి వారసులుగా, ఆయన కోరుకుంటున్న కన్న బిడ్డలుగా మనలో ఉండాల్సిన లక్షణం సహాయం చేసే గుణం. ఆయనకు వారసులమైతే ఆయన గుణానికి కూడా మనం వారసులం కావాలి. ఆయన గుణానికి కూడా మనం వారసులం కావాలి. ఆయన పిల్లలమైతే ఆయన స్వభావానికి కూడా మనం వారసులము కావాలి. అందుకే దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు కనుక మనము కూడా సహాయం చేసేవాళ్ళుగా మనం కనపడాలి. అందుకే తన ప్రజలు ఎలా ఉండాలో అని చెప్పేసి ఒక చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేసి మరి వాళ్ళకి ఏమండి ఇలా ఉండాలని చెప్పేసి చెప్పాడు. ఒకసారి చూద్దాం. లేవీకాండము 25వ అధ్యాయము 35వ వచనంలో లేవీకాండం 25వ అధ్యాయం 35వ వచనంలో పరవాసి అయిన అతిథి అయిన నీ సహోదరుడొకడు దీనుడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. అబ్బా, ఏమండి దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇస్తున్నప్పుడు ఆయన చెబుతున్న ఒక మాట ఏంటంటే ఒక నియమం ఏంటంటే చూడండి సహాయం చేయాలని, సహాయకారులుగా ఉండాలని చెప్పేసి చెబుతున్నాడు. పరవాసిగా ఉన్నవాడైనా అతిథి అయినా నీ సహోదరుడు ఒకడు బీదవాడే ఉంటే, ఒక నిరాధరుడుగా ఉంటే ఏమండి నీ వద్దకు ఒకవేళ అతను వస్తేనంట ఏం చేయాలంట, నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతకాలి. నువ్వు చేసే సహాయం వలన అతను బ్రతకాలట. అంటే మీరు ఆలోచించేయండి, దేవుడు ఏ విధంగా సహాయం చేయటం వల్ల మనం బ్రతుకుతూ ఉన్నాము, దేవుని సహాయం వల్ల ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము ఈ భూమి మీద. ఏమండి మన సహాయం వల్ల కూడా నిరాధారులుగా ఉంటున్నవారు, మన పొరుగువారు, అతిథులు, ఏమంటే పరదేశులు వాళ్ళు కూడా బ్రతకాలంట. మన వలన వాళ్ళు బ్రతకాలి అని చెప్పి, మీ వలన వాళ్ళు బ్రతకాలని చెప్పేసి ఒకనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక చట్టములో కొన్ని నియమాలను పెట్టాడు. సహాయం చేయమని నియమాన్ని పెట్టాడు. అందుకే మీరు కోత కోసేటప్పుడు కూడా వారలు ఉంచేయండి. ఒక ఏట 7వ సంవత్సరమున ఆ పంటను వదిలేయండి, అది బీదలకు దీనులకు అది ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నాడంటే మీరు అర్థం చేసుకోగలరు. బైబిల్ ఇతరులకు సహాయమని చెబుతుంది, సహాయం చేయమని చెబుతుంది. అందుకే మన భారతదేశానికి చీకటిలో ఉంటున్నప్పుడు విద్యను అందించడానికి సహాయం చేశారు, మూఢాచారం రూపుమాపడానికి సహాయం చేశారు, ప్రింటింగ్ ప్రెస్ని తీసుకుని వచ్చారు, ఎన్నో సదుపాయాలు మనకు కల్పించారు వేరే దేశస్తుల ద్వారా. ఎందుకు ఇది జరిగింది అని అంటే సహాయము చేయమని దేవుడు చెప్పాడు, సహాయము చేయమని బైబిల్ చెబుతుంది. అందుకే
కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, భాష చూడకుండా ఏ దేశం ఉన్న వారికైనా సహాయం చేయడానికి క్రైస్తవులు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది సహాయం చేయమని. చూడండి, ఒకసారి ఆలోచించేయండి. మన జీవితంలో మన ఇతరులకు సహాయపడేవారుగా ఉండాలి, సహాయం చేసేవారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం ఒకసారి. నీ సహోదరుని గాడిద కానీ ఎద్దు కానీ త్రోవలో పడియుండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవాలి. అంటే పశువులు ఆపదలో ఉన్నప్పుడు పశువులు కూడా సహాయం చేయమని బైబిల్ చెప్తుందండి. అంటే బైబిల్ తప్పుడు గ్రంథమని, బూతుల పుస్తకమని, ఏమండి నానా రకాలుగా మాట్లాడే అవివేకులు, అంధులు, గుడ్డి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, మతోన్మాదులు. కానీ బైబిల్ చెప్తుంది కనీసం నీ కళ్ళ ముందు ఒక పశువు ఆపదలో ఉంటే అగత్యముగా ఏం చేయాలంట? నీవు సహాయం చేసి దాన్ని బ్రతికించాలి. పశువుని బ్రతికించాలి, పక్షుల్ని బ్రతికించాలి, మనుషుల్ని బ్రతికించాలి, సహాయం చేసి బ్రతికించాలి. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేసి నిన్ను బ్రతికించాడు కదా. దేవుడు నీకు సహాయం చేసి నీకు బ్రతికిచ్చాడు కదా. నీవు కూడా మనుషుల ఎడల, పొరుగు ఎడల, దీనుల ఎడల నువ్వు కూడా రావాలంటే నీ వల్ల వాళ్ళు బ్రతకాలి. చివరికి నీ కళ్ళ ముందు ఒక పశువు అయినా, ఒక గాడిదైనా, మరి ఏ జంతువు అయినా ఒకవేళ ఆపదలో ఉంటే అగత్యముగా వెళ్ళి దానికి సహాయం చేయమని బైబిల్ చెబుతుంది. అంటే బైబిల్ ఏం బోధిస్తుందని అంటే సహాయము చేయమని. చివరికి నీ శత్రువు కూడా నువ్వేం చేయాలి? సహాయం చేయి. నీ శత్రువు సహితము కూడా ఒకవేళ ఆకలితో ఉంటే భోజనం పెట్టమని బైబిల్ చెప్తుందని. శత్రువుకి భోజనం పెట్టమని అంటే ఏమంటే బైబిల్ ఎంత ఎత్తులో ఉందో చూడండి ఒకసారి. అది ఎంత గొప్పగా మారిపోతుందో ఒకసారి ఆలోచించేయండి. శత్రువు సహితము, పగవాడి సహితము కూడా భోజనం పెట్టమని, ఆదరించమని, సహాయం చేయమని బైబిల్ చెబుతుంది కదా. ఇది బైబిల్ ట్రూత్ కాదు. ఇది ఎన్నో మానవ సమాజానికి, సమాజ మనుగడకు బైబిల్ వేసిన బాటలో ఎంత గొప్పవో అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకునే మనసు కూడా మనకి కావాలి. నేటి సమాజంలో, నేటి భారతీయ సమాజంలో చాలామంది బైబిల్ని దూషిస్తూ ఉంటున్నారు, బైబిల్ నిందిస్తూ ఉంటున్నారు. అందులో ఏమీ లేదు అంటున్నారు. ఉందయ్యా, దీంట్లో ఉంది. ఈ సభ్య సమాజానికి ఒక సభ్యులుగా సమాజంలో ఉన్నతమైన గౌరవప్రదంగా బ్రతకడానికి కావలసిన ప్రతి దాని దేవుడు రాయించాడు. ఇది ఒక చట్టంగా భావించాలి. మనం సహాయం చేయమంటున్నాడు. సహాయం చేయాలని దేవుడు చట్టంలో మెన్షన్ చేశాడు అని అంటే అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి. అతను పరదేశిగా ఉంటున్నాడా, అతిథిగా ఉంటున్నాడా, దినుడుగా ఉంటున్నాడా, నిరాధారుడుగా ఉంటున్నాడా, ఆపదలో ఉంటున్నాడా, అతనికి ఖచ్చితంగా సహాయము చేయవలెను. ఇది దేవుని ఆజ్ఞ. చూసారా పిల్లరా, దేవుడు వాళ్ళకి సహాయం చేసే గుణాన్ని నేర్పించాలని ఉద్దేశంతో ఆజ్ఞగా ఇచ్చాడండి. పిల్లలకి చిన్నప్పుడు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని నేర్పించడం కోసం తల్లిదండ్రులు ఆజ్ఞాపిస్తారు. ఎవరో వచ్చారు పట్టుకెళ్ళి డబ్బులు, ఎవరో వచ్చారు పట్టుకెళ్ళి భీమి, అక్కడ ఆమె నిరాధారంగా ఉంటుంది, బట్టలు ఇవి సహాయం చేయి, భోజనం పెట్టని తల్లిదండ్రులు ఆర్డర్లు వేస్తారు. బిడ్డలకు ఆర్డర్ వేస్తారు. ఎందుకంటే అలాగ ఆర్డర్ వేయడం వల్ల ఈరోజు వాళ్ళు బలవంతంగా చేసినా కానీ రేపటి దినమున మంచి మనసుతో వాళ్ళు చేస్తారు. సహాయం చేసే గుణాన్ని అలవాటు అవుతుంది. దేవుడు కూడా మన సహాయం చేయమన్నాడు కదా. ఈరోజు చాలామంది నిరాధారంగా కనబడుతూ ఉంటారు మన కళ్ళ ముందు. వాళ్ళకి ఏం చేయాలి? సహాయం చేయాలి. మన కళ్ళ ముందు ఉన్నది ఎవరు? ఆడ, మగ, చిన్నవాడా, పెద్దవాడా, గొప్పవాడా, లేనివాడా, ఎవడైతే మనకేంటి? నువ్వు సహాయం చేయి. దేవుని గుణాన్ని ప్రతిబింబించాలి. దేవుని స్వరూపం నువ్వు సహాయం చేస్తున్నప్పుడు దేవుడు సహాయం చేసేవాడు కదా, నువ్వు దేవునిలో వచ్చి సహాయం చేసావయ్యా.
నువ్వు దేవునిలా వచ్చావు, సహాయం చేసావు అంటే అర్థం ఏంటి? దేవుడు సహాయం చేసేవాడని నాకు అర్థం. అంటే దేవుని స్వరూపం నీలో కనబడుతుందని నాకు అర్థం. అంటే అక్కడ దేవుడికి మహిమ కలుగుతుందా? కలుగుతుంది, మరి తప్పదు, కలగాలండి. ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏమండి, దేవుడు సహాయం చేయమని చెబుతున్నాడు. సంఘము మరొక సంఘానికి సహాయం చేయాలి. సంఘము దేశంలో ఉంటున్న వరకు సహాయం చేయాలి. ఆపదలో ఉంటున్నప్పుడు కొన్నిసార్లు వరదలు వచ్చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు భూకంపాలు వచ్చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు తుఫాను చేస్తూ ఉంటుంది. సమాజం అంతా అల్లకల్లం అయిపోతూ ఉంటుంది. తినడానికి ఆహారం ఉండదు, తినడానికి నీళ్లు ఉండవు, తినడానికి ఇంకా ఏదో అవసరాలు ఉండవు. కనుకనే అప్పుడు సంఘం ముందుకు వచ్చి ఈ మానవ సమాజాన్ని ఉద్ధరించేటట్లుగా, బ్రతికేటట్లుగా ఏమంటే సహాయ సహకారాలు అందించాలి. ఏమంటే ప్రారంభంలో ఉంటుంది యెరూషలేము సంఘం అండి, అనేక సంఘాలకు సహాయం చేసినట్లుగా బైబిల్లో మనకి కనబడుతుంది. ఎన్నో సంఘాలకు సహాయం చేసింది. ఒక తెస్సలోనికలో ఉంటున్న సంఘం కానీ, ఒక ఫిలిప్పీలో ఉంటున్న సంఘం కానీ అనేకులకు సహాయం చేసే సంఘాలుగా అవి ఉన్నాయి కదా. నేటి సంఘాలు ఉన్నాయా? నేటి విశ్వాసులు ఉంటున్నారా? మారిపోతున్నారా? ఆలోచన చేసుకోవాలి పిల్లరా. ఆలోచన చేయగలిగితే మనం మన జీవితాల్లో బాగుపడతా ఉంటామండి. ఏమండి, పని చేస్తున్నారు కదా, దేవుని పని చేస్తున్నారు కదా, దేవుని పని చేస్తున్న వారికి మనం సహాయం చేయాలి. దేవుని పని చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని పని జరిగేటట్లుగా దేవుని పని చేస్తున్న వారికి మనం కూడా సహకారంగా ఉండాలి. సువార్తకు వెళుతున్నారా? సువార్తకు వెళ్ళు. సువార్తకు వెళ్ళలేకపోతూ ఉన్నావా? నీ చేతులు, నీ గుప్పులు విప్పి సువార్తకు వెళ్ళే వరకు నువ్వు సహాయం చేయి. భోజనానికి సహాయం చేయి, ట్రావెలింగ్ సహాయం చేయి, కరపత్రం సహాయం చేయి, బైబిల్ని సహాయం చేయి. నీకు వచ్చిన నీ సామర్థ్యం కొలది నువ్వు ఏదో రకంగా సహాయం చేయి. సువార్త చెబుతున్నారా? అనేకుల్ని దీనులుగా ఉంటుంది, అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆ సభకు కావాల్సిన ఏదైతే ఉందో అవన్నీ తీర్చగలుగుతుంది ఓపిక బట్టి తీర్చి సహాయం చేయటం. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అని ఫిలిప్పీల పత్రికలో రాయబడి ఉంది, జ్ఞాపకం చేసుకోండి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం. ఏమంటే సహాయం చేస్తే జీవగ్రంథంలో పేరు, సహాయం చేస్తే జీవగ్రంథంలో పేరులు. మనము సత్యానికి సహాయం చేయాలి, దేవునికి సహాయం చేయాలి, మనుషులకు సహాయం చేయాలి. దేవుని పని జరుగుతూ ఉంటున్నప్పుడు దేవుని పనికి సహాయం చేయాలి అని బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది తెలుసండి. చెప్తుందండి. ఏంటా మాట అని అంటే, ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏమండి ప్రార్థనా సహాయం కూడా చేయాలి. ఎదుటివారు ఇబ్బందులు ఉంటున్నప్పుడు మొట్టమొదటి మనం చేయాల్సింది తెలిసిండి, వారికి ప్రార్థన సహాయం చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేసి సహాయం చేయడం. ప్రార్థన చేయడం కూడా సహాయమే. మదర్ తెరీసా గారు అనుకుంటా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని అంటుంది. అవునవుడు, నిజమే. కానీ సహాయం చేయడానికి ముందుగా నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. దేవుని కృప, కనికరం వాళ్ళ మీద ఉండులాగా ప్రార్థన సహాయము చేయాలి. ఆ తర్వాత చేతులతో సహాయము చేయాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. ఇది కనుక ప్రార్థన సహాయం చేయాలి, పశువులకు సహాయం చేయాలి, ఆహారం సహాయం చేయాలి, వస్తువులు సహాయం చేయాలి. ఏమండి, నిరాధారుడుగా ఉంటున్న పౌలు గారండి. పౌలు నిరాధారుడుగా ఉంటున్నప్పుడు ఫిలిప్పీలో ఉంటున్న సంఘం అనేక వస్తువుల్ని పౌలు గారికి ఇచ్చి సహాయపడింది. పౌలు గారికి అనేక వస్తువులను సమకూర్చి సహాయపడింది. ఎందుకు సహాయపడింది అని అంటే, అది దేవుని లక్షణం కదా. సహాయం చేయడం దేవుని లక్షణం. నువ్వు సహాయం చేస్తున్నావంటే దైవంగా మారే అవకాశం నీకు ఉంది, దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడే అవకాశం నీకు ఉంది. యేసుక్రీస్తు ముందుకు ఎవరు వచ్చినా ప్రభువా అంటే చాలు, దావీదు కుమారుడు అంటే చాలు, నాయనా అంటే చాలు, వెంటనే ఆయన స్పందించి వాడుకున్న రోగమైన, బాధ అయినా, కష్టమైన, ఆకలిని కానీ తీర్చి సహాయం చేసాడండి. మీరు అర్థం చేసుకోగలిగితే యేసుప్రభువు ఎంతమంది సహాయం చేశాడు ఆయన గురించి రాస్తేనంట, ఈ భూలోకమైనా కానీ సరిపోదట. ఈ భూలోకమైనా సరిపోదనంటే అబ్బా, ఆయన చేసిన సహాయాలు ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చెప్పండి.
ఆయన చేసిన సహాయం అంత గొప్పగా ఉంటే మరి మన సహాయం కూడా అలాగే ఆయన పేరు పెట్టుకున్న మనకి కూడా అంతే సహాయం ఉండాలి కదా. అలాగే మనం కూడా బ్రతకాలి కదా. క్రైస్తవురాలా, ప్రేమ దేవుని ప్రకారా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. ఏ సహాయం చేయడానికి నాకు ఎలాగ ఇటువైపు నుంచి సహాయం చేసే అవసరత నాకు వస్తుందని చెప్పేసి ఏమంటే సహాయం చేయడానికి సిద్ధపడి ఉండాలన్నమాట. ఎవరు రెడీగా ఉండాలి ఎప్పుడు కూడా, రెడీగా ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే సహాయం చేసే గుణం ఎప్పుడో చేస్తుందా అని చెప్పేసి ఎదుటిలో సహాయం చేస్తున్నామంటే సహాయం చేసే స్థితి కలగటానికి వాడు నాకు అవకాశం కల్పించాలనుకోవాలి. సహాయం చేయడానికి నాకు అవకాశం వచ్చిందని భావించుకోవాలి, మనం ధన్యులుగా భావించుకోవాలి. మనం ఈరోజు సహాయం అని చెప్పేసి ఎలా బుర్రగొక్కుని సహాయం చేయాలి అన్నట్లుగా ఉండకూడదు. సహాయం చేయాలి. పొరుగువాడికి, రక్త సంబంధులకి, క్రైస్తవులకి, దేవుని నమ్మని వారికి, మన దేశంలో ఉంటున్న వారికి, అధికారులకు, రాజులకు, చివరికి పశువులకు, పక్షులకు అందరికి సహాయం చేయాలి. అందరికి సహాయం చేసేవాడే క్రైస్తవుడు. కులం చూడకుండా, మతం చూడకుండా, ఏది చూడకుండా, భాష చూడకుండా, దేశం చూడకుండా అందరికి సహాయ సహకారాలు అందించిన గొప్ప మనసున్న వ్యక్తి క్రైస్తవుడే కావాలి. ఎందుకనంటే దేవుని మనసది, అది దేవుని గుణం. అది సహాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని వల్లరా. సహాయం చేయండి. దేవుని గుణాన్ని కలిగి ఉండండి. ఆ సహాయం చేస్తే జీవగ్రంథంలో పేరు ఉంటుంది. ఆ సహాయం చేస్తే దేవుని లెక్కలోకి వెళ్ళిపోతాం. దేవుని లెక్కలోకి వెళ్తాం. దేవుని లెక్కలోకి వెళ్దామంటే నిత్య జీవనంలోకి వెళ్ళినట్టే. అర్థం చెప్పింది. సహాయం చేసి జీవగ్రంథంలో పేరు సంపాదించుకోవడం అంట ఎంత సులువు ఇది. ఇతరులకు సహాయం చేసి ఆపదలో ఉంటున్న వారికి సహాయం చేయటం వల్ల మన జీవగ్రంథంలో పేరు లిఖితం అయిపోతుందని అంటే అబ్బాయి ఎంత ఈజీయో కదా. పరలోకం సదావకాశం కదా ఇది, డెడ్ ఈజీ కదా ఇది. అవును, మరి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడుతున్నామా? ఈరోజు సహాయం చేసే భాగ్యం నాకు దక్కింది. వాళ్ళకి సహాయం చేసే భాగ్యం నాకు దక్కింది. వీళ్ళకి సహాయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఫీల్ అవ్వాలి మనం ఖచ్చితంగా. ఎదుటివారికి సహాయం చేసే గుణం నాకు దక్కిందని చెప్పేసి మనం ఫీల్ అవ్వాలి. అదొక బాధ్యతగా, అదొక విధిగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎన్నో సహాయాలు మానవ సమాజానికి చేయొచ్చండి. పశువులకు చేయొచ్చు, మనుషులకు చేయొచ్చు, దీనులకు చేయొచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు. అది మన తండ్రి గుణం కదా. మనం ఆయనలా బ్రతికితే ఆయనకు సంతోషం కదండి. దేవుని సంతోషపడే పనేది అది. మన సహాయం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఇది నా స్వరూపమే, ఇది నా గుణమే, ఇది నా బుద్ధి అనుకుని ఆయన సంతోషపడతాడు. మన సహాయం చేస్తున్నప్పుడు ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనందం కోసమైనా కానీ మనం ఏం చేయలేదు సార్, ఈ మానవ సమాజానికి సహాయం చేసి ఒక హెల్పర్గా ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మంచి మనసు మనకు కలుగులాగన, అనేకులకు సహాయం చేసి పిల్లగా ఉండేలాగన ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన. తండ్రి దేవా, నీకు వందనాలు, మహిమ నీకు చెల్లిస్తూ ఉన్నాం, ఘనత మీకు చెల్లిస్తూ. అయ్యా, మీరు ఏ విధంగా సహాయం చేసేవారుగా ఉండాలి, మేము కూడా అటువంటి మనసు కలిగి జీవించాలి. ఎందరో నీ పిల్లలు తండ్రి సహాయం చేస్తారు తండ్రి, సహాయం చేస్తూ ఉండాలి. మేము కూడా సహాయకారులుగా ఉండేటట్టు సహాయం చేయండి. మా మనసుని స్వస్థపరచండి, మా హృదయాన్ని స్వస్థపరచండి. కఠినాత్మగా ఉండకుండా అయ్యా తండ్రి, అయ్యా సహాయానికి దూరంగా ఉండకుండా ఎప్పుడు సహాయం చేసే పిల్లలుగా మమ్మల్ని పెట్టండి. ఈ మంచి సుగుణం మా జీవితంలో అయ్యా ప్రతిబింబించాలి. అనేకులకు మాదిరికరంగా, అనేకులకు మేలుకరంగా మేము మారాలి, ఆశీర్వాదకరంగా మేము మారాలి. మా వల్ల అనేకులు బ్రతకాలి. మీ వల్ల మేము ఎలా బ్రతుకుతూ ఉన్నామో మా వల్ల కూడా అనేక మంది బ్రతకాలి తండ్రి. అది మీరు కోరుకుంటున్నట్లు మాకు అర్థమవుతుంది. అటువంటి గొప్ప ధన్యత భాగ్యం మాకు దయచేయండి. ఎందరైతే మాటలు వింటున్నారు
వినబోతూ ఉన్నారు. వాళ్ళందరినీ స్వస్థపరచండి. హృదయాన్ని స్వస్థపరిచి వారికి కూడా సహకారులుగా సహాయం చేసేవారుగా ఉన్నట్లుగా వారిని నిలబెట్టండి. ఏ విషయంలో సహాయం చేసేవారుగా ఉన్నట్లుగా సహాయం నిలబెట్టండి తండ్రి. అటువంటి గొప్ప భాగ్యం మాకు అందరికీ దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. సమయంలో పడి సుందర గారు మీరు ప్రార్థన చేస్తూ నేస్తున్నాను, వారు స్వస్థపరచండి. ఆసుపత్రిలో ఉన్నారు తండ్రి, బాగు చేయండి. మళ్ళీ మంచి మనిషిగా తిరిగి రావడం సహాయం చేయండి. దేవా నీకు వందలు. ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి. ఈరోజు జరగబోయే ఆయా కృతజ్ఞత సువార్త కూడుకుని బట్టి కూడా నీకు వందలయ్యా. మంచిగా జరగటానికి సహాయం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. అనేక మంది రావడానికి సహాయం చేయండి. దేవా మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా నీకు మహిమకరంగా జీవించేదనంత భాగ్యం మాకు అందరికీ దయచేయండి. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు మమ్మల్ని అందరినీ కూడా మీరు స్వాధీనపరుచుకుని తండ్రి నీ పిల్లలుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, అధికారుల నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మంచి పరిపాలన చేయటానికి వాళ్ళని సిద్ధం చేయమని, నీ వాక్యం దయచేయమని, మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనండి. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లారా దయతో మీరు గమనించండి. ఈ వాక్యము మీకు ఆత్మీయంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఈ మాటలను బట్టి నడవడానికి ప్రయత్నం చేయండి. వాక్యం వినటం కంటే వాక్యం ప్రకారంగా బ్రతకడం గొప్ప సంగతి కనుక వాక్యాన్ని విని వాడి ప్రకారంగా బ్రతకండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వందనాలు.